ఆహా! అదృష్టం అంటే తులారాశి వారిదే. గజకేసరి యోగం కారణంగా అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎవరెన్ని చెప్పినా 100% జరిగేదిదే. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి గజకేసరి యోగం అనేది ప్రారంభం అయింది. ఈ గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా ఆ రాశి వారికి పేరు ప్రఖ్యాతులు కానీ ఆర్థిక పరంగా కానీ ఎటువంటి లోటు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తులారాశి వారి జీవితంలో అంతటి అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు. అలానే తులారాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు. తులారాశి వారి జీవితంలో ఎంతో కష్టం పడి ఉంటారు. దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఈ సంవత్సరం నుండి కూడా మీరు అనుభవించబోతున్నారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మీరు ఎంతో కాలంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక ఆటంకాలు ఏర్పడి ఆ ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో నూతన వ్యాపార ప్రారంభాలకు కావలసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడంతో పాటు వ్యాపారానికి కావలసిన వనరులన్నీ కూడా సకాలంలో సమృద్ధి అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి నూతనంగా పార్ట్నర్ల ప్రవేశం కూడా ఉండబోతుంది. ఇప్పుడు ప్రవేశించబోయే పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు రెట్టింపు లాభాన్ని పొందుతారు. వ్యాపారానికి సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా తులారాశి వారికి పరిశ్రమల్లో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం మీరు గతంతో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని విద్యార్థులు కేటాయించవలసి ఉంటుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలానే మీకు ఎంత శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత పెట్టలేకపోతూ ఉంటారు. పుస్తకం తీసిన వెంటనే ఏవో ఒక ఆలోచనలు అలానే ఇతర వ్యక్తుల వ్యామోహంలో పడటం వల్ల కూడా మీరు విద్యను కొంచెం అశ్రద్ధ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మరికొంత సమయాన్ని విద్యపై కేటాయించినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సమాజ సేవలో అధిక సమయాన్ని గడుపుతూ రాజకీయ రంగ ప్రవేశాలు చేసే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం వల్ల గతంలో ఏవైనా నష్టాలు వచ్చినా వాటికి సంబంధించి అప్పులు చేసి ఉన్న వాటన్నిటినీ కూడా పూర్తిగా వడ్డీతో సహా తీర్చేయడం జరుగుతుంది. రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు ఆశించిన రీతిలో సరైన సమయానికి అందుతాయి. తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం గజకేసరి యోగం కారణంగా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో నిరుద్యోగులు ఖచ్చితంగా తొందరలోనే ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ట్రాన్స్ఫర్లు అనుకూల ప్రదేశాల్లో ఉంటాయి. పై స్థాయి అధికారుల నుండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. తోటి ఉద్యోగస్తులతో స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. ఉద్యోగ పరంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు
ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ సమయంలో గజకేసరి యోగ ప్రభావం అనేది మీపై ఎక్కువగా ఉండటం వల్ల వివిధ రకాల కొత్త ఆదాయ మార్గాలు కూడా వెతుక్కోవడం జరుగుతుంది. వచ్చిన డబ్బును కూడా సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కొంతమంది మీ యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోలేక వారి కొరకు మీరు ఎంత కష్టపడి వారికి ఎంత మంచి చేసినా కూడా దాని అంతటినీ పట్టించుకోకుండా మీరు ఒక్కసారి ఏదైనా ఒక పని చేయకపోయినట్లయితే దాని గురించే పట్టుకొని మిమ్మల్ని నిరంతరం దూషించడం జరుగుతుంది. మీరు ఎంత చేసినప్పటికీ కూడా దాని అంతటినీ వారు ఎటువంటి విలువ లేకుండా తీసి పాడేయడంతో మీరు మానసికంగా ఎంతో బాధపడి ఉంటారు. అయితే కుటుంబ పరంగా మాత్రం మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తించి మిగతా విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. అనవసరంగా ఆలోచిస్తే మానసిక ఆవేదన తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. జీవిత భాగస్వామి నుండి మాత్రం ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి నిరంతరం కూడా మీకు తోడుగా నిలుస్తుంది. ఇంట్లో ఎంత కష్టం వచ్చినా కూడా వారు కూడా దానికి సహాయపడుతూ మీకు ఎంతో ఆదర్శంగా అలానే మీతో సహాయకరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా తులా రాశి వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. గజకేసరి యోగం కారణంగా రాజకీయస్తులపై ఏవైతే నిందలు చేయని తప్పునికి ఆరోపణలు పడ్డాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపితం జరుగుతాయి. మీ యొక్క సత్యం ప్రజల్లో తెలవడం వల్ల మీకు మరింత ప్రజాబలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు ఉండదు. కళారంగ పరంగా మంచి భవిష్యత్ అనేది కనిపిస్తుంది. అలానే కళాకారులకి ఈ సమయంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు సంతానం కొరకు నాగదేవత పూజ చేసుకుని మంగళవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఆ రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. అలానే తులారాశి వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే మీకు రావాల్సిన బాకీలు కానీ లేదా మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే తిరిగి రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంతో వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గజకేసరి యోగ ప్రభావం అనేది అందరి మీద ఒకే విధంగా ఉండదు. మీ యొక్క వ్యక్తిగత జాతకరీత్యా ఇది వక్రంగా ఉండవచ్చు లేదా అనుకూలంగా కూడా ఉండవచ్చు. దగ్గరలో ఉన్న పండితులను సంప్రదించుకుని గజకేసరి యోగ ప్రభావం యొక్క జాతకంపై ఏ విధంగా ఉందో చూపించుకుని వక్ర స్థితిలో కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూల స్థితికి వెళ్ళడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని శుభాలే కలుగుతాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.